మండల పరిధిలోని కేజీ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 3 రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ పరిశోధన సదస్సులో భాగంగా ఈరోజు మొదటి రోజు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ డాక్టర్ హెచ్పి సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ ఎండి ఖాన్ కన్సల్టెంట్ పంచాయతీరాజ్ శాఖ న్యూఢిల్లీ కళాశాల డైరెక్టర్ రోహిత్ కందకట్ల, ప్రిన్సిపల్ సాయి సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ ఎల్జే హరి, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 200కు పైగా పరిశోధన పత్రాలు వివిధ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకులు వారి ప్రచురణను ప్రసంగించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ హెచ్పి సింగ్ మాట్లాడుతూ సమాజంలోని అవరోధాలను కనుగొని వాటికి నిర్మాణాత్మకమైన పరిష్కారాలను చూపడమే మన ముందున అతిపెద్ద కర్తవ్యంగా తీసుకొని ఆ దశలో పయనించాలని గుర్తు చేశారు. So our problem statement is based on menstrual disposal. So in many rural and urban areas, today in the 21st century, we don't have a particular disposal method for sanitary napkins which have been used by women. So we are having total of 52% of women globally who are menstruating till today, till this second. So that women are mostly comfortable. ఇంజనీరింగ్ అండ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమము ఇది ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్లో జనరల్గా టెక్నాలజీ గురించి మాట్లాడతారు, కానీ ప్రజా జీవన విధానం ఈరోజు ఎలా ఉంది, క్లైమేట్ చేంజ్ ద్వారా ఏ విధమైన విపరీతాలు జరుగుతున్నాయి, దాన్ని చర్చించి హ్యుమానిటీ ఒక మనుషుల యొక్క ఫ్యూచర్లో ఏ విధంగా వాళ్ళ జీవన సరళిని సాగించాలంటే దాని గురించి చేసే ఒక ప్రక్రియను ఈరోజు ఇక్కడ ఈ కేజీ రెడ్డి కాలేజ్ వాళ్ళు నిర్వహిస్తుండము నిజంగా వాళ్లకు అభినందనలు. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో కేవలము ఒక ఇంజనీరింగు, ఒక మెడికల్ అని కాకుండా అన్ని విధాలైన డిసిప్లిన్స్ ఒకరోజు తెచ్చి అందరినీ అనుసంధానం చేసి దాన్ని ఏ విధంగా మనకు ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రయత్నము ఈరోజు కేజీ రెడ్డి కాలేజ్ చేస్తున్నారు. వారికి నిజంగా ఎన్ని విధాల అభినందనలు తెలిపినా కానీ ప్రత్యేకతమే. అందులో డిఎస్టీ నుంచి డైరెక్టర్ హెచ్బి సింగ్ గారు, అదేవిధంగా చాలామంది ప్రాక్టీషనర్స్ ఇక్కడికి వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, తర్వాత రీసెర్చర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఏ విధమైన అప్రోచ్ను మనం అడాప్ట్ చేయాలి, ఈ ఫ్యూచర్లో ఈ క్లైమేట్ చేంజ్ను మనము ఎదుర్కోవాలంటే భారత ప్రభుత్వం కూడా క్లైమేట్ చేంజ్ను నెట్ జీరోను 2070 వరకులో సాధించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే భారత ప్రభుత్వం వరల్డ్ కమ్యూనిటీకు కమిట్ అయిందో 2070లో నెట్ జీరో చేసి కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలని, ఇలాంటి ప్రయత్నాలు దానికి దోహదపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. గ్లోబల్ వార్మింగ్ తగ్గించేదానికైతేనేమి, ఏ విధమైన మనకు ల్యాండ్ సాయిల్ మీద ప్రెషర్ తగ్గించడానికైతేనేమి, అదేవిధంగా వివిధమైన మార్గాల్లో ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఇందాక హెచ్పి రెడ్డి గారు మాట్లాడారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్ గురించి, దాన్ని ఏ విధంగా సాధించాలి, అది మనకు యువతకు తెలియజేయాలి. ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన ఫ్యూచర్. యంగ్ పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ ది టార్చ్ బేరర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్లకు ఒక ఆలోచన కలిగించడం అనేది కాలేజ్ చేస్తున్న ప్రయత్నము. ఒక కొలాబరేటివ్ అప్రోచ్లో కేవలము ఎవరంతకు వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి, ఎవరంతకు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. దాని కోఆర్డినేషన్ లేకపోతే ఇది ముందుకు సాగలేవు. అలాంటి కోఆర్డినేషన్ కోసము కేజీ రెడ్డి కాలేజ్ ఒక ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉందంటే తప్పకుండా ఇది మంచి సత్ఫలితాలు ఇస్తాయనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ దీన్ని కూడా అడాప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే మనకు ఆ అవేర్నెస్ మనము మన యువతలో కల్పించవచ్చు. ఆ యువతకు ఒక మార్గదర్శకం చేసిన వాళ్ళు అవుతామో, ఈ మార్గదర్శనం చేసిన వల్ల మనం ఏదైతే మనము అచీవ్ చేయాలనుకుంటున్నామో మన గోల్స్, సస్టైనబుల్ గోల్స్ అచీవ్ చేయడానికి అది తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాయని చెప్పి మరొకసారి కేజీ రెడ్డి మేనేజ్మెంట్కు, వాళ్ళ ఆర్గనైజర్స్కు నా అభినందన తెలియజేసుకుంటూ దీనికి ప్రతి ఒక్కరూ అడాప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.